గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ రిలీజ్ కోసం సర్వం సిద్ధమవుతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమా హడావిడితో పాటు రామ్ చరణ్ నెక్స్ట్ మూవీస్కి సంబంధించిన అప్డేట్స్ కూడా వచ్చేస్తున్నాయి. రామ్ చరణ్ గేమ్ చేంజర్ తర్వాత బుచ్చిబాబు సానా ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రీసెంట్గానే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైనట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో దానికి సంబంధించిన ఫొటోస్ కూడా వైరల్ అయ్యాయి. మైసూర్ చాముండేశ్వరి అమ్మవారి దేవాలయం ముందు చేతిలో స్క్రిప్ట్ పేపర్స్ పట్టుకొని గుడి బయట బుచ్చిబాబు దిగిన పిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో మైసూర్లో మొదటి షెడ్యూల్ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. అక్కడ కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ కూడా షూట్ చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ నటి కాకుండా బుచ్చిబాబు అనేక మంది ప్రముఖులను రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ కన్నడ యాక్టర్ శివరాజ్ కుమార్ RC16లో భాగం కానున్నారనే విషయం తెలిసిందే. ఇక రీసెంట్గా జగపతి బాబును కూడా టీంలో ఇన్వైట్ చేశారు. దానికి జగపతి బాబు కూడా థ్యాంక్ యూ కమాండర్ అంటూ ట్వీట్ చేశారు. ఇదంతా సరే, ఇప్పుడు RC16 గురించి వినిపిస్తున్న ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే, ఈ సినిమాలో ఫేమస్ వెబ్ సిరీస్ మీర్జాపూర్ ఫేమ్ మున్నా భాయ్ చరణ్తో పాటు యాక్ట్ చేయనున్నాడట. మున్నా భాయ్ అసలు పేరు దివ్యేందు, కానీ మీర్జాపూర్ సిరీస్ చూసిన చాలా మందికి అతను మున్నా భాయ్ గానే తెలుసు. ఈ సినిమాలో దివ్యేందు ఓ కీలక పాత్ర పోషించనున్నారని సమాచారం. త్వరలోనే మేకర్స్ కూడా దీన్ని అఫీషియల్గా అనౌన్స్ చేయనున్నారట. మీర్జాపూర్ సిరీస్ ఎంత ఫేమస్ అయిందో తెలియంది కాదు. ఇప్పటికే 3 సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. దీనికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. 2 సీజన్స్లో మున్నా భాయ్గా అలరించిన దివ్యేందు 3వ సీజన్లో లేకపోయేసరికి కొంతమంది నిరాశ వ్యక్తం చేశారు. అంతలా దివ్యేందు ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అలాంటిది ఇప్పుడు చరణ్తో స్క్రీన్ షేర్ చేసుకుంటే ఇక అతని క్రేజ్ నెక్స్ట్ లెవెల్కు పెరుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా ఆ ఎపిసోడ్ ప్రేక్షకులకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుందని చెప్పి తీరాలి. ఇంతవరకు అయితే క్యాస్టింగ్లో ఇంకా ఎవరెవరు భాగం కానున్నారు అనే విషయాలు అయితే బయటికి రాలేదు. త్వరలోనే టీం ఈ విషయంలో ఓ క్లారిటీ ఇవ్వనున్నారు. మరి ఈ అప్డేట్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.